జాతకాలు కలిసిన వేస్ట్ అన్న. ఏమైంది సర్వం? నా వల్ల అయితే లేదన్న. ఇప్పటి వరకు ఒక్క దినం కూడా రాణి ఇంప్రెస్ చేయలేకపోయినా ప్రతిదానికి గా కాంతిగాడు అడ్డొస్తాడు. గిట్లయితే రాణి నన్ను లవ్ చేయదన్నా. ఇప్పుడు ఏమైపోయిందని ఆధారపడుతున్నావు? నువ్వు ధైర్యంగా ఉండు. మనకి మంచి రోజులు వస్తాయి, అన్ని రోజులు ఒకలాగా ఉండవు. నువ్వు టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండు. ఏంటయ్యా ఈ పనులు? నిన్ను చూస్తుంటే జాలేస్తుందా సర్వం? నువ్వేం వర్రీ అవ్వకు, ఏదో పరిష్కారం దొరుకుతుందిలే. హలో, ఎవరండి? నీకు చెప్పానా మంచి రోజులు వస్తాయని? ఏందన్నా? నువ్వు లేకవయ్యా. కాంతారాగడ్ బస్ స్టాండ్ లో కనిపించాడు. 15 రోజుల వరకు రాడు. పెళ్లికి వెళ్తాడంట వైజాగ్. నిజమా అన్న? ఇదిగోండి మీరు అడిగిన డాక్యుమెంట్లు మొత్తం తీసుకొచ్చాను. మొత్తం మీద 2 నెలలు తిరిగి డాక్యుమెంట్లు అన్ని సాధించారు. ఇక మీ పని అయిపోయినట్టే. ఎవరి కోసం ఒకదండి, అన్నీ పర్ఫెక్ట్ గా తెచ్చాను, అవ్వాలంతే. సరేలేండి, రోజు సంతకం పెట్టండి. ఓకే సార్. సంతకం మ్యాచ్ అవ్వలేదండి, మళ్ళీ పెట్టండి. మ్యాచ్ అవ్వటం ఏంటండి? నా ఫస్ట్ ఫారం నుంచి అదే సంతకం, ఇంచు కూడా మారలేదు. పట్టాలో ఉన్న సంతకానికి ఈ సంతకానికి ఇంచు కూడా పోలిక లేదు. ఎలా ఉంటుందండి? ఆ పట్టా మా తాతగారిది కదా. ఈ పట్ట మీ తాత పేరు మీద ఉందండి. అయితే డాక్యుమెంట్ ఏం చేయాలో, మీ తాతగారి డెత్ సర్టిఫికెట్, మీ నాన్నగారి బర్త్ డెత్ సర్టిఫికెట్, మీ తాతగారికి వేరే వారసులు ఎవరు లేరని అఫిడవిట్ తీసుకొచ్చి కరెంటు వాటర్ మినహా ఇవన్నీ ప్రశ్నలు మీ బ్యాన్ మార్చుకురండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీకేమన్నా కామన్ సెన్స్ ఉందా? 3 నెలలుగా మీ చుట్టూ తిరుగుతున్నానండి. ఈ మాట బుద్ధి చెప్పొచ్చు కదా. ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవరా మీరు? రెస్పాన్సిబిలిటీ ఉన్న ఆఫీసర్ కాబట్టి సంతకం చెక్ చేశా. మీరేమైనా జూనియర్ ఎన్టీఆరా? మీ తాత పేరు మీ పేరు ఒకటే నాకు తెలియడానికి ఈ డాక్యుమెంట్ చాలా ఎరా కాగితాలు అయితే ఇచ్చేస్తే పని అయిపోద్దనుకున్నావా? మన దగ్గరికి రావాలి, తప్పదా? నమస్తే పంతులు గారు, బాగున్నారా? సూడి చాయ్, ఓ స్పెషల్ చాయ్ వేడిగా. వేస్ట్ పడింది. ఏంటి సర్వా మంచి గ్యాలప్ మీద ఉన్నావు? రాణి మస్తు క్లోజ్ అవుతుందన్న. అయితే నువ్వు అనవసరంగా అమృతాన్ని విషయం చేస్తున్నావు. అమృతం ఏంది, విషయం ఏందన్న? అదే ఆలస్యం చెయ్యొద్దు అని చెప్తున్నానయ్యా. తొందరగా ప్రపోజ్ చేసేది ఉంటే చేసేసి. అంటే అప్పుడే ఇవన్నీ వెనకాల కాంతారాగాడు ఇవాళ సాయంత్రం వచ్చేస్తున్నాడు. అమ్మో, వెనకాల వచ్చి ముందైతాడు వాడు. హలో, మీ సేవ. రాణి గారు. సర్వం. హాయ్ అండి. హాయ్. కొంచెం మాట్లాడేది ఉంది, ఈవినింగ్ కలుద్దామండి. షూర్ సర్వం. నాకు వర్క్లో లేట్ అయ్యేలా ఉంది. కరెక్ట్గా 6కి మన ఫేవరెట్ రెస్టారెంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. రాణి, ఏంటి విషయం? ఈరోజు ఈవినింగ్ కలుద్దాం అంటున్నాడు. అవునా? ప్రపోజ్ చేస్తాడేమో అనిపిస్తుంది. నీకు ఇష్టమే కదా? ఇష్టమా అనంటే ఇప్పుడే చెప్పలేను. ఆ చెట్టు దగ్గర రైట్. ఈవినింగ్ కదా? 5కి వస్తా అన్నారు, 6 అయింది. గంట సేపు వెయిట్ చేయించి ఇప్పుడు ప్రిన్సెస్ అంట. యూ నో, నెక్స్ట్ వీక్ ఢిల్లీ ప్రిపరేషన్ అండ్ ఆల్. 4 o'clock వచ్చి నీకోసం 1 hour వెయిట్ చేద్దాం ట్రై చేస్తే నిన్ను 1 hour వెయిట్ చేయించాల్సి వచ్చింది. ఆపండి. నార్మల్ టైంలో రోజుకి 1000 మెసేజ్లు చేస్తారు. అట్లీస్ట్ లేట్ అవుతుందని ఒక మెసేజ్ చేయొచ్చు కదా. నేను వెయిట్ చేసి వెళ్ళిపోయి ఉంటే. ఐమ్ సారీ, మై ఫోన్ వాజ్ డెడ్. అండ్
నువ్వు వెళ్ళవని నాకు తెలుసు, ఎందుకంటే నేను వస్తానని నీకు తెలుసు. 6 అవుతుంది ఇంకా రాలే. అంది వేలో ఉన్నట్టుంది. సార్ ఆర్డర్ చెప్తారా? No, that one. It's so nice. I love you. I'll be the luckiest person if you say yes. వస్తాను రాకపోడింది, కనీసం ఇన్ఫార్మ్ చేయాలి కదా. నేనంటే ఇష్టం లేదా అయింది. నీ భరతం పడతా చూడు, నీ కరెక్ట్ మగుని. పద్దు డార్లింగ్, ఈ రాత్రి జీవితాంతం మర్చిపోకూడదు. రేపటి నుంచి మనం అంటే పడి చచ్చిపోవాలి. మౌనంగా ఉన్నాడు పద్దు. భయంగా ఉందాడుపా. నీ భయం సిగ్గు పోగొడతానుగా. అడపా ఏమైంది? మర్చిపోయాను. ఈవేళ మంగళవారం. అదే మంగళవారం. హాయ్ సర్వం. హాయ్. 9 o'clock బస్ వెళ్ళిపోయిందా? తెలియదండి, నేను ఇప్పుడే వచ్చిన. నిన్న ఈవినింగ్ రావడం కుదరలేదు. ఫోన్ చేద్దాం అనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సారీ సర్వం. పర్లేదండి. బాగా వెయిట్ చేశారా? అంటే కాసేపు వెయిట్ చేసిన, దాని తర్వాత. ఒక్క నిమిషం. హలో, మార్నింగ్. ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్నా. ఓకే. హలో అన్న, రేపు రాణి బర్త్డే. రాత్రి 12 గంటలకు కేక్ కట్ చేయాలి. ఏంటి రాత్రి 12 కేక్ కటింగా? ఇది ఏమన్నా సిటీ అనుకున్నావా, లేకపోతే మనం ఏమన్నా కాలేజీ కుర్రలో అనుకున్నావా? అవదు, నీ వల్ల అవుద్దన్న. చాలా కష్టం. హ్యాపీ. ఎలా ఉన్నాయండి అరేంజ్మెంట్లే? థ్యాంక్స్ అన్న. సర్వం, సర్ప్రైజ్ ఆంటీ. అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ సారీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై ఫేవరెట్ పెన్. థ్యాంక్ యూ. ఆగు రాణి. హలో, ఏంటి చూస్తున్నా? రాణి ఫోటో ఎప్పటిదా అని చూస్తున్నా. అది మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే నాటిదయ్యా. గట్టెట్లయితే సార్, రాణి పుట్టింది 91 కదా. అంటే ఫోటో ఫ్రేమ్ లో తప్పు రాసిందా ఏంటి? నెప్ట్యూన్ స్టూడియో, అస్సలు తప్పు జరగదు. సర్టిఫికెట్ లో 1 year ఏజ్ తక్కువ రాయించాను. అదే జ్యోతి బాలామందిర్ లో జాయిన్ చేయించడం కోసం. ఇందా మొహం గడుక్కో, కేక్ ఎండిపోగలదు. ఇదేం పరేషాని? అంటే పితకిచ్చిన డీటెయిల్స్ అన్ని రాంగే. రేపు అందరూ ఖచ్చితంగా మా ఇంటికి డిన్నర్ కి రావాలి. మీకెందుకండి, ఇలా అందరినీ తీసుకొచ్చి బాధ్యత నాది. జాతకాలు కలిస్తే, దేవుని దేవాలు కలిస్తే బాగుండు. పిత రిప్లై ఇచ్చిండో లేదు. జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవాడు గురువు. అక్కడ నా ఫోన్ ఎప్పుడు ఎత్తుతారేమో.